అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. చాలామంది రోజుకి 2 ఎపిసోడ్స్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. అయితే ఇక మీదట ఉన్నవన్నీ అన్కంప్లీటెడ్ స్టోరీస్ అండి. వాటిని నేను కంప్లీట్ చేసి మరీ మీకోసం చదవాలి. కొంచెం నా పరిస్థితిని అర్థం చేసుకోండి. అలాగే వేరేవి చదువుతుంటే అనవసరమైన రిస్కులు కదా. మా అమ్మగారు కూడా చెప్తారు, ఎందుకే అనవసరంగా ఇబ్బంది పడుతున్నావు అని. అందులో కాకుండా యూట్యూబ్ వాళ్ళేమో షార్ట్స్ అని తర్వాత ఇంత కౌంట్స్ అని చాలా పెంచేశారు. సో నాకైతే అడ్వర్టైజ్మెంట్ క్లైమ్స్ అవుతాయని చెప్పని నేనైతే అనుకోవటం లేదు. అందుకోసమని నేను జస్ట్ స్టోరీస్ పెడుతున్నాను. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సరేనండి, అయితే స్టోరీలోకి వెళ్ళిపోతాము. జ్ఞానోదయం కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి రచన చదువుతున్నాను. వారం రోజులు ప్రశాంతంగా గడిచిపోయినా అందరూ భయపడుతూనే ఉన్నారు. శాస్త్రీయ రూపంలో పరమాత్మ చెప్పినటువంటి సంగతులు గుర్తు వచ్చినప్పుడు అందరికీ భయాందోళనలతోటి హృదయం ఉద్విగ్నభరితమైపోతోంది. రాధికలో సహజంగా ఉండే దైవభక్తి, నమ్మకం, విశ్వాసం మరింత అధికంగా మారటంతో ఉదయము సాయంత్రము కూడా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుని తన కుటుంబాన్ని సంరక్షించమని ప్రార్థించసాగింది. కృష్ణ చైతన్య వచ్చేలోగా ఆమె దేవతార్చన అది ముగించేసేది. అలాగే కృష్ణ చైతన్య కూడా రోజుకు 2 పూటల స్వామివారి ఆలయానికి వెళ్ళొస్తుండేవారు. ఆనందభూపతి చాలాసేపు భగవద్గీత పారాయణం చేస్తూ, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తూ ఉదయం సాయంత్రం ఇంచుమించుగా 5-6 గంటలు దైవానికే కేటాయిస్తున్నారు. మోక్ష కూడా ఆయనతోటి గుడికి వచ్చి 1 గంట కాలక్షేపం చేస్తోంది. రాధ కొడుకుని అంతా నందు అని, పద్మ కూతుర్ని శైలు అని పిలుస్తున్నారు. విజ్జి పెద్దదైన కారణంగా 10th ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి బిజీగా మారిపోయింది. ఆ రోజు ఆఖరి పరీక్ష రాయటానికి వెళ్ళింది. విష్ణుచరణ్కి 10 ఏళ్ళు వచ్చిన కారణంగా 5th క్లాస్లోనికి వచ్చాడు. 3 ఏళ్ల పిల్లలైనందువల్ల అల్లరంతా నందు శైలులదే. నడక వచ్చేసి, మాటలు వచ్చి ముద్దు మాటలతోటి మురిపిస్తూ ఎక్కువ భాగం శేషమ్మ గారి దగ్గరే ఉంటున్నారు ఆ ఇద్దరు. ఆవిడకు వాళ్లే లోకం. వాళ్ళకి శ్లోకాలు, తెలుగు నెలలు, అంకెలు, వారాలు, పేర్లు చెబుతూ కథలు చెబుతూ నిద్రపుచ్చుతుంది. పద్మ ఆఫీస్కి రాధిక మామగారితో కచేరీ సావిడికి వెళ్ళిపోయాక వాళ్ళని ఆయా తీసుకుని వచ్చి ఆవిడ దగ్గర దించేసి వెళ్ళిపోతుంది. రాధ వచ్చాక ఇద్దరికి అన్నం పెట్టి నిద్రపుచ్చుతుంది. శైలుకి అలంకరణ అంతా రాధదే. పద్మజ పెద్దగా పట్టించుకోదు. అసలు ఆమెకు కూతుర్ని చూసుకునే టైము సాయంత్రం వరకు దొరకదు. శైలు నందులు 3 మాసాల తేడాలో పుట్టినందువల్ల కవలల్లా పెరుగుతున్నారు. స్వర్ణ కొడుకు దేవి చరణ్, కూతురు ప్రశాంతి కూడా రాఘవేంద్ర భూపతి దగ్గర ఆయాల ఆసరాతోటి పెరుగుతూ ఉన్నారు. స్వర్ణకి అన్నగారు కొనిచ్చిన షుగర్ ఫ్యాక్టరీ పనులు, రాజేంద్ర ప్రసాద్కి బిజినెస్ వ్యవహారాలతోనే సరిపోతుంది. రాత్రి వరకు పిల్లల్ని ఆయనే చూసుకుంటూ ఉన్నారు. ఇంకా పూర్ణాంబిక సంసారంలో ఇంటి బాధ్యతలు, సమస్యలు ఆమె చూసుకుంటుంది. తోడికోడళ్లకు, బావగాళ్లకు, పిల్లలకి పూర్ణ, శ్రీనివాసులే ఆశ్రయాలను కల్పించి, ఇళ్ళు కట్టించి ఇచ్చి, వేరే కాపురాలు పెట్టించి, ఇద్దరికి జనరల్ మేనేజర్గా, ఒకరికి క్యాషియర్గా, ఒకరికి జాబులు ఇచ్చి 50,000 జీతాలు ఏర్పాటు చేసి, చుట్టాలను బంధువులను పిలిచి ఉద్యోగాలు ఇచ్చి, ఉపాధులు కల్పించి పూర్ణ, శ్రీనివాసులు దేవుళ్ళుగానే మారిపోయారు. ఆ విషయంలో తోడళ్ళులకి కృష్ణ చైతన్య ఆదర్శం. కృష్ణ చైతన్య సలహాలు, సంప్రదింపులు తీసుకుని అఫీషియల్గా అభివృద్ధిని సాధిస్తూ ఉన్నారు. కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవలు, భార్య, కొడుకుతోటి ఆనందభూపతి సంసారం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా సుఖ సంతోషాలతో సాగిపోతూ ఉన్నా, రోజులు గడుస్తున్న కొద్దీ శాస్త్రిగారి రూపంలో భగవానుడు చెప్పినటువంటి ఆపదలు ఏ రూపంలో ఎలా వస్తాయో తెలియక మానసికంగా మదన పడుతూనే ఉన్నారంతా. అమ్మా, మీకోసం ఎవరో వచ్చారంట అంది నరసమ్మ వచ్చి. కృష్ణ పద్మలను పంపించి వచ్చి కచేరీ సావిడికి వెళ్ళటం కోసమని తయారు అవుతూ ఉన్న రాధిక వెనుదిరిగి, నా కోసమా? ఎవరొచ్చారు అంది. తెలియదమ్మా, ఎవరో గుడిలో కూకున్నారంట. కచేరీ సావిడికి రమ్మని చెప్పలేకపోయావా? తలలో పువ్వులు పెట్టుకుంటూ అడిగింది. నగలు పెట్టుకోకపోతే పద్మ తిడుతుంది. లక్షణంగా లక్ష్మీదేవిలా కనిపించాలి. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నిన్ను చూసి నేను ఆ రకంగా తయారవ్వాలని, చీర కట్టుకుంటే కృష్ణకి ఇష్టం కదా అంటూ ఉంటుంది. పువ్వులు పెట్టుకోకపోతే శేషమ్మ గారు, మోక్ష కూడా అలుగుతారు.
అందుకని రోజు నగలు, చీరలు, అలంకరణ విధానం కూడా కృష్ణ చైతన్యకి నచ్చే విధంగా చూసుకుంటూ ఉంటుంది. పద్మజని స్వయంగా అలంకరిస్తుంది. రాధంటే పద్మజకు ప్రాణంలా మారిపోయింది. భూపాల భూపతి కూడా రాధని ద్వితీయ కుమార్తెగా స్వీకరించి చీర కొన్నా, నగలు కొన్నా పద్మతో సమానంగా చూస్తాడు. పద్మజ మారి రాధను బహిర్ప్రాణంగా చూసుకోవటం ప్రారంభించాక కృష్ణ చైతన్యకు సంసారము, సమస్యలు లేవు. సంసారం రాధది. పద్మజ కేవలం అఫీషియల్గా మాత్రమే చూసుకుంటూ మిగిలిన టైం భర్తతో, రాధతో, పిల్లలతో గడిపేస్తూ ఉంటుంది. కచేరీ సావిడికి రారంటమ్మా, తవర్నే గుడిదాకా రమ్మన్నారు అంది నరసమ్మ. ఎవరు చెప్పారు ఇలా అని ఆశ్చర్యంగా అడిగింది. గుడి పూజారయ్య వచ్చి చెప్పిండు. మామయ్య గారు వచ్చారా? సానాసేపు అయినాదమ్మా రాజావారు వచ్చి. ఆయనేం చేస్తున్నారు? పూజారయ్యతో కింద హాల్లో కూకుని మాట్లాడుతున్నారు. సరే వస్తున్నాను పద అంటూ నరసమ్మ వెంట కిందకు వచ్చింది రాధిక. రాధా, నీకోసం ఎవరో గుడికి వచ్చారట అన్నారు ఆనందభూపతి. నరసమ్మ చెప్పింది. మరి కచేరీ సావిడికి మీరు వెళ్తారా అంది ఆయన్ని తనతో రమ్మన్నట్టుగా చూస్తూ. వచ్చిందెవరో, గుడిలో ఎందుకు వచ్చారు, కచేరీ సావిడికి ఎందుకు రానన్నారు అని ఆలోచిస్తోంది ఆమె మస్తిష్కం. నేను నీతో గుడికి వస్తానమ్మా, వచ్చిందెవరో చూద్దాం. వీలైతే ఈ పూట కచేరీ సావిడికి వెళ్దాం, వీలు కాకపోతే సాయంత్రం రమ్మని ఫోన్ చేసేద్దాం అన్నారు ఆయన లేస్తూ, రాధ వెనక రావటాన్ని నిశ్చయించుకుని. థ్యాంక్ గాడ్, పదండి అంది రిలీఫ్గా రాధిక. నీ మనసు నాకు తెలుసునమ్మా, పద ఆయన మందహాసం చేశారు. పూజారి వెంట ఇద్దరు గుడికి వెళ్ళి పాదరక్షలు విడిచి లోపలికి వెళ్లారు. గర్భాలయానికి ముందు ఉన్న మండపంలో పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు ఒక స్వామి. కాషాయ వస్త్రాలను ధరించి, దండ కమండలాలతోటి జపమాలను ధరించి, కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో ఉన్నట్టుగా దర్శనమిచ్చాడు. పసిమి రంగు శరీరకాంతి ముట్టుకుంటే మాసిపోయేలా ఉంది. 16 సంవత్సరాల ప్రాయంలో ఇంకా మీసమైనా కనిపించకుండా బాలసాధువులా ఉన్నాడు. విభూది పిండి కట్ల మధ్యన ఎర్రని కుంకుమ నామల్లా తీర్చి బాగా పెద్దవైన కళ్ళు ఆకర్ణాంత విశాలంగా ఉన్నాయి. రాధిక మొదట గుడిలోని రుక్మిణీ సత్య సమేతుడైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి, తర్వాత బాలసాధువుకి నమస్కరించి వినమ్రురాలై శిరస్సు వహించి ఆనందభూపతి గుడిలో దైవానికి సాగిలపడి మొక్కి తర్వాత బాలసాధువుకు నమస్కరించి కూర్చున్నారు. కుర్రసాధువు కళ్ళు తెరిచి వచ్చావా అన్నట్టుగా చూసి రాధికను కూర్చోమని సైగ చేశాడు. రాధిక కొంచెం దూరంలో పొందిగ్గా కూర్చుంది. ఆ కళ్ళల్లో చల్లని తెల్లని స్వచ్ఛత, నిష్కపటం, నిర్మలత్వం, కరుణ వాత్సల్యపూర్వకంగా రాధికను ఆపాదమస్తకము పరిశీలించి తృప్తి చెందినట్టుగా తల పంకించి ఆనందభూపతి వైపు తిరిగి, నేను రాధతోటి ఏకాంతంగా ముచ్చటించాలి అన్నాడు ఖచ్చితమైన స్వరంతో. ఆనందభూపతి లేచి నమస్కరించి బయటకు వెళ్ళిపోయారు. ఆయన నాతోనూ ఏమీ చెప్పలేదు రాజావారు, నేను రాధతో మాట్లాడాలి, రమ్మను, నేను ఈ దైవ సాన్నిహిత్యంలోనే ఉండగలను, ఎక్కడికి రాను అని చెప్పేశాడు. ఎక్కడి నుంచి వచ్చారు, పేరేమిటి, పనేమిటి అని అడిగితే అదంతా నీకు అనవసరం అనేశాడు. ఇక మాట్లాడటానికి ఏముంది, భయం వేసింది నాకు అని చెప్పాడు పూజారి. ఆనందభూపతి సాభిప్రాయంగా తల పంకించారు. స్వామివారి కళ్యాణ మండపంలో కూర్చుని రాధ కోసమని ఎదురు చూడసాగారు ఆయన. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి, మీ పేరు తెలుసుకోవచ్చునా వినయంగా ప్రశ్నించింది రాధ. నేను మీ కులదైవమైన శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశాన్ని శిరసా వహించి వచ్చాను, నన్ను కుమార భట్టు అని పిలవవచ్చు అన్నాడు చిరునవ్వుతో. మా స్వామి ఆదేశంతో వచ్చారా విస్మయంగా చూసింది. అవును, నేను దైవకార్యం మీద రావాల్సి వచ్చింది, మన సంభాషణ ఇతరులు వినకూడదు, అందువల్ల నీతో ఏకాంతం కావాలి అని అన్నాడు కుమారభట్టు. చెప్పండి స్వామి, నాతో ఏం మాట్లాడాలని సూటిగా ప్రశ్నించింది రాధిక. మన మధ్య ఏం జరిగినా అది ఎవ్వరికీ చెప్పనని ముందు నువ్వు నాకు వాగ్దానం చేయాలి అన్నాడు బాలసాధువు రాధికను పరీక్షగా చూస్తూ. అలాగే స్వామి, చెప్పను అంది అంగీకారంగా తల ఊపుతూ. నీ భర్తకు కూడా చెప్పకూడదు అని తర్జిని చూపిస్తూ అడిగాడు. స్వామి, రాధిక నిర్ఘాంతపోయింది. ఇది దైవరహస్యం కాబట్టి మన మధ్యనే ఉండిపోవాలి. నువ్విక్కడి నుంచి బయటకు వెళ్ళగానే మొదట మీ మావగారే అడుగుతాడు, తర్వాత నీ భర్త అడుగుతాడు, తర్వాత నీ సవితి. అందరికీ తెలుసుకోవాలనే కుతూహలం సహజం, కానీ దైవరహస్యం నలుగురికి తెలియకూడదు, నీకు నాకు ఆ దైవానికి తప్ప. అందుకే నిన్ను వాగ్దానాన్ని కోరుతున్నాను, గుడిలోని దైవం మీద ప్రమాణం చేసి చెప్పు,
నువ్వు నాకు మాట ఇస్తేనే నా వల్ల భవిష్యత్తులో నీకు సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా ఆలోచించి మరీ చెప్పు. నువ్వు మాట ఇవ్వకపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. కానీ తర్వాత నువ్వే రాబోయే ప్రమాదాలతోటి, ఆపదలతోటి, రక్తపాతాలతోటి ఏం చేయాలో తెలియని అయోమయంలో దిక్కుతోచని అనాథమైపోతావు. నాకు వాగ్దానం చేసి నా వల్ల సహాయ సహకారాలను పొందుతావో, వాగ్దానం చేయక ఒంటరిగానే కష్టాలతో కడదేరిపోతావో నిర్ణయం అయితే నీదే అనేసి మౌనాన్ని వహించాడు కుమారభట్టు. రాధిక నిర్విణ్యురాలే అయ్యింది. ముందు నుయ్యే వెనక గొయ్యిగా మారింది ఆమె పరిస్థితి. ఇదేనా శాస్త్రి గారు చెప్పిన అగ్ని పరీక్ష అంటే? అది ఇదేనా? ఇప్పుడు ఏం చేయాలి? దైవరహస్యం అంటున్నారు. పైగా కులదైవమైన శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశము అని చెప్పారు. పైగా భవిష్యత్తులో తనకి ఏదో సహాయం చేస్తాను అంటున్నాడు. ఇతన్ని ఎంతవరకు నమ్మవచ్చు? కృష్ణకు తెలియకుండా తను ఏ రహస్యం దాచలేదు. అసలు దాచగలదా? నేను పరాయివాణ్ణా తల్లి, నాతో కూడా చెప్పకూడదా అని మామయ్య గారు అడిగితే ఏం చెప్పాలి? ఎవరో కుర్రసాధు వచ్చాట, ఏం చెప్పాడు రాధి అని కృష్ణ అడిగితే ఏం చెప్పాలి? భగవంతుడా! రాధిక అణువణువులోనూ ఉద్విగ్నత సుళ్ళు తిరుగుతున్నట్టుగా తిరుగుతోంది. నువ్వు నాకు వాగ్దానం చేస్తే భవిష్యత్తులో నీకంతా మంచి జరుగుతుందని నేను కూడా నీకు ఆ స్వామి మీద వాగ్దానాన్ని చేసి ఇవ్వగలను అన్నాడతను అనుమానంగా చూస్తూ ఉన్న రాధికను చూసి. సరే స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా నేను ఎవ్వరికీ ఏమీ చెప్పను అంది తెగించిన దానిలా వాగ్దానం చేసేస్తూ రాధిక. అయితే నేను నీకు ఆ దైవ సాక్షిగా అండదండలు వహిస్తానని మాటిస్తున్నాను. నీకు నాకు జరిగిన ఈ ఒప్పందం ఒక వారం రోజులు నువ్వు దాచగలగలిగినట్లయితే తర్వాత ఎవ్వరికి ఏం చెప్పినా నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు అంటూ రాధిక తల మీద చెయ్యి పెట్టి వాగ్దానం చేశాడు కుమారభట్టు. తర్వాత నవ్వి, వారం తర్వాత ప్రపంచానికి తెలియటం మంచిదేలే, అయితే సమస్య లేదు. ఇప్పుడు చెప్పండి, నాతోటి ఏం మాట్లాడాలి మీరు? ఆతృతగా అడిగింది. నువ్వు నీ కుటుంబం కోసమని ఏం చేయగలవు? రాధిక కళ్ళల్లోనికి చిరునవ్వుతో చూశాడు. సరే, ఏం చేయమన్నా సిద్ధమే స్వామి వెంటనే అనేసింది. నీ ఆడపడుచు కోసం ఏం చేయగలవు? ఏ ఆడపడుచు స్వామి? దేవి విగ్రహం ఎవరి దగ్గర ఉంది? మా చిన్నాడ బిడ్డ దగ్గర. ఆవిడ కుటుంబం కోసమని. ఆవిడ నా కుటుంబంలో ఓ సభ్యురాలే కదా స్వామి, అందుకే అడుగుతున్నాను బాలా. మీరేం చేయమన్నా చేస్తాను స్వామి. చేయటం కాదు, త్యాగం కావాలి. ఏం త్యాగం చేయాలి స్వామి? నేనేం కోరితే అది. నా భర్తను, నా ఐదవతనాన్ని తప్ప మీరేం కోరినా ఇవ్వగలను. ఆడదానికి ఏది ముఖ్యం? శీలం, తర్వాత ప్రాణం. ఆ రెండిలో నువ్వు నాకేం ఇవ్వగలవు? శీలం తప్ప ప్రాణాన్ని ఇవ్వగలను స్వామి. సరే, సాయంత్రానికి దేవీపురం అమ్మవారి ఆలయంలో కలుసుకుందాం. అక్కడికి ఒంటరిగారా? ఇంకా నా నివాసం అక్కడే ఉంటుంది అనేసి లేచి బాలసాధువు 4 అడుగులు వెనక్కి వేసి గాలిలో కరిగిపోయినట్టుగా అదృశ్యమైపోయాడు. కళ్ళారా చూస్తూ కూడా రాధిక తను చూసింది నిజమో స్వప్నమో తేల్చుకోలేక మంత్రించిన బొమ్మలాగా ఎలా కూర్చున్నది అలాగే ఉండిపోయింది. సమయం ఎంతైందో కూడా రాధికకు తెలియటం లేదు. 12 అవుతూ ఉండగా ముందు పూజారి, ఆ తర్వాత ఆనందభూపతి వచ్చారు. రాధా, రాధా, ఆయనేడి? ఏమిటలా బొమ్మలా ఉండిపోయావు? భుజం తట్టి ఈ లోకంలోనికి రాధను పిలుస్తూ చుట్టూ చూడసాగారు బాలసాధువు కోసం ఆయన. వెళ్ళిపోయారు మావయ్య అంది స్వస్థురాలై దీర్ఘంగా నిట్టూరుస్తూ. వెళ్ళిపోయాడా? ఎలా? బయటకేమీ రాలేదే, మేమిద్దరం బయటే కూర్చున్నాంగా అన్నారు రాధికను విస్మయంగా చూస్తూ ఆనందభూపతి. అప్పుడే ఏమైంది మావయ్య? ఇంకా మనం ఎన్ని చిత్రాలు చూడబోతూ ఉన్నాము అంటూ శ్రీకృష్ణ పరమాత్మకి అంజలిని ఘటించి ఇంటి ముఖాన్ని పట్టింది రాధిక. చిత్రంగా మాట్లాడుతున్నావేమిటి తల్లి? ఏమైంది? ఆయన ఏం చెప్పారు? అసలు ఎందుకోసం వచ్చారు? పనేమిటో చెప్పారా అన్నారు రాధికను అనుసరిస్తూ. మామయ్య, మరి మీకు నా మీద, నా మాట మీద నమ్మకం ఉందా? ఆగి ఆయన వైపు తిరిగి ఎదురు ప్రశ్న వేసింది రాధిక. అదేంటమ్మా, నిన్ను నమ్మకపోతే అసలు ఈ ప్రపంచంలో నేను ఇంకెవ్వరిని నమ్మలేను. చెప్పు, ఉన్నట్టుండి అలాంటి ప్రశ్న వేసావేంటమ్మా అన్నారాయన బాధగా. అయితే ఒక వారం రోజుల పాటు నాకు మీరు, మీ అబ్బాయి స్వేచ్ఛనివ్వండి.
ఇప్పుడు నేను మీకు కానీ ఆయనకు కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పలేను, చెప్పకూడదు. ఇది దైవరహస్యం. దయచేసి నన్ను ఇంకేమీ అడగకండి. నేను భోజనం చేసిన వెంటనే దేవీపురానికి వెళ్ళాలి. పని ఉంది. ఒంటరిగానే వెళ్ళాలి. అర్థం చేసుకోండి అనేసి త్వరగా తన మందిరానికి వెళ్ళిపోయింది. తన గదిలో తలుపులు మూసుకుని నిశ్శబ్దంగా దైవాన్ని ధ్యానిస్తూ ఉండిపోయింది రాధిక. పిల్లలు వచ్చాక వాళ్ళని తీసుకుని వెళ్ళి అన్నాలు పెట్టి తను తిని బామ్మగారికి పిల్లల బాధ్యతను అప్పగించి ఆఖరిసారి అన్నట్టుగా కొడుకును చూసుకుని ముద్దాడి వదిలేసి వెళ్ళి రంగాని కారు సిద్ధం చేయమని వెళ్ళిపోతున్న రాధను నిర్నిమేష దృష్టితోటి చూస్తూ ఉండిపోయిన ఆనందభూపతి రాధ కారు సాగిపోయాక విషయం అంతా కొడుకుకు చెవిని వేసేశారు ఫోన్ చేసి. నాన్న, రాధ కారుని అనుసరించి రహస్యంగా మీరు ఫాలో చేయండి, నేను ఇక్కడ బయలుదేరుతున్నాను, క్విక్ అంటూ పెట్టేశాడు కృష్ణ చైతన్య. సరిగ్గా 5:30 అయ్యేసరికి దేవీపురంలో దేవీ ఆలయాన్ని చేరుకుని కారు దిగిన రాధిక, రంగా ఇంక నువ్వు వెళ్ళు, నేను ఎప్పుడొస్తానో చెప్పలేను అనేసి రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి పాద ప్రక్షాళనను చేసుకుని లోపలికి వెళ్ళేసరికి పూజారి ఎదురు వచ్చి నమస్కరించాడు. ప్రతి నమస్కారం చేసి గర్భాలయం దగ్గరకు వెళ్ళింది రాధిక. వెనకాల పూజారి గుడి తలుపులను మూశాడు. గర్భాలయంలో పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు బాలసాధువు. రాధిక ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. నేనేం కోరానా గుర్తుందా అడిగాడు కుమారభట్టు. నా ప్రాణమా, మీకు కావలసింది నీ త్యాగం, అయితే స్వీకరించండి అంది కళ్ళు మూసుకుని. అంటే నిన్ను నేను హత్య చేయాలా? మరెలా స్వామి? నువ్వే ఆత్మార్పణ చెయ్యాలి. ఎలా? అయోమయంగా చుట్టూ చూస్తున్న రాధికకు గుడిలో అమ్మవారి విగ్రహం, ఆవిడ చేతుల్లో త్రిశూలము కనిపించాయి. అంతే. వెంటనే ఏదో ఆవేశించిన దానిలాగా గబాన లోపలికి వెళ్ళి అమ్మవారి చేతిలోని త్రిశూలాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఒకే ఒక క్షణం మనసులో దైవానికి ప్రణమిల్లింది. అప్పటికే ఆ ఆలయానికి చేరుకున్న ఆనందభూపతి కిటికీలో నుంచి లోపలికి గాబరాగా చూడసాగారు. అప్పుడే వచ్చిన కృష్ణ చైతన్య తండ్రి సరసన చేరి గుడిలోని దృశ్యాన్ని యథాలాపంగా చూస్తూనే తుల్లిపడ్డాడు. తర్వాత ఆ త్రిశూలంతో విసురుగా పైకెత్తి పొడుచుకుంటూ, నా ప్రాణజ్యోతిని స్వీకరించు దేవి అంటూ గట్టిగా కేకబెట్టింది. త్రిశూలం కడుపులో దిగబడి చివ్వున రక్తం బయటకు చిమ్మింది. రాధిక వెనక్కి తూలి ఆ విసురుకి తలుపుకు చేరబడిపోయింది. ఎదురుగా కూర్చుని ఉన్న కుమారభట్టు స్థానంలో సంభ్రమాశ్చర్యాలతోటి దిగ్భ్రాంతిని రేకెత్తిస్తూ 6 తలలతో ఉన్నటువంటి ఒక పెద్ద సర్పం కనిపించింది. లోపల రాధిక, బయట తండ్రి కొడుకులు విభ్రాంతులైపోయారు. సర్పరూపాన్ని దర్శిస్తూనే 6 తలలు చాపి నాలుకలతో రాధిక పొట్ట మీద రక్తాన్ని పానం చేసి ప్రీతిపాత్రుడైనట్టుగా మళ్ళీ యథాస్థానంలోకి తలలు లాక్కుని మానుష్య భాషలో మాట్లాడుతూ, రాధిక, నీ త్యాగంతో ఈ దేవీ ఆలయానికి నన్ను రక్షణగా ఏర్పాటు చేశావు. ఇక నుంచి ఈ దేవీ విగ్రహానికి నేను రక్షణ కల్పిస్తాను. నీకు ఏ కష్టం కలిగినా, సమస్య వచ్చినా శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వచ్చి అక్కడ నిద్రించు. నీకు కల వచ్చి పరిష్కారం చూపిస్తాడు పరమాత్మ. శుభం. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఆ సర్పం అదృశ్యమైపోయింది. చేత్తో తీసి పారేసినట్టుగా రాధిక కడుపులో అసలు గాయం ఎక్కడైందో కూడా తెలియని విధంగా మాయమై త్రిశూలం కంగుమని శబ్దం చేస్తూ కింద పడిపోయింది. ఆ తలుపుని ఆనుకుని అలాగే కిందకు జారి కూలబడిపోయిన రాధిక స్వప్నావిష్టురాల్లాగా కూర్చుని ఉండిపోయింది. రాధా, రాధా అంటూ ఆనందభూపతి కృష్ణ చైతన్య పరిగెత్తుకుంటూ వచ్చారు. రాధిక కృష్ణ చైతన్యను చుట్టుకుపోయింది. పెద్ద విపత్తు గడిచినట్టుగా అనిపించే మానసంతో నిశ్చింతగా నిట్టూచింది. రాధికను హృదయానికి హత్తుకుని నిశ్శబ్దంగా ఊరడించాడు కృష్ణ చైతన్య. ఆనందభూపతి మంచినీళ్లను తెప్పించి తాగించారు. ఒక అరగంట తర్వాత పదండి వెళదాం అంది రాధిక. ఆమె లేవటంతో తండ్రి కొడుకులు అమ్మవారికి ప్రణమిల్లి అనుసరించారు. ఇంటికి వచ్చాక రాధ ఏమీ చెప్పలేదు. తండ్రి కొడుకులు కూడా ఏమీ అడగలేదు. స్వస్థురాలైంది. కానీ మాటిమాటికి ఆమెకు శరీరం ఉండి ఉండి జల్దరిస్తూనే ఉంది. ఆ భయోత్పాతం గుర్తు వచ్చినప్పుడల్లా ఆ సమయంలో ఉన్నది తనేనా, అంత తెగింపు ఎలా వచ్చింది దానికి అని ఇంకా ఆశ్చర్యపోతూనే ఉంది. ఆ సర్పము, ఆ మాటలు, 6 తలలతోటి తన మీదకు వచ్చి తన పొట్ట మీద రక్తాన్ని నాలుకతో పానం చేయటం, ఆ స్పర్శ, నొప్పి, సలుపు, బాధ అన్నీ ఆ క్షణంలోనే చేత్తో తీసినట్టుగా మాయం కావటం ఇంకా విభ్రాంతతను చేస్తూనే ఉంది. ఒక మహనీయుడు మానవ రూపంలో వస్తాడు. శాస్త్రిగారి మాటలు స్ఫురణకొచ్చాయి. ఒక అగ్ని పరీక్ష ఎదురవుతుంది అంటే ఆ పరీక్ష అదేనా? రాధిక మంచం మీద కొడుకును జోకొడుతూ పరధ్యానంగా ఉండిపోయింది. అమ్మా రాధా, కష్టాలు మొదలైనట్టుగా ఉన్నాయి తల్లి
అంటూ ఆనందభూపతి రాధ గదిలోనికి వచ్చారు. కబురు పెట్టి రావాలనే ఫార్మాలిటీస్ కూడా మర్చిపోయారు ఆయన. ఏమిటి మావయ్య, కష్టాలు మొదలయ్యాయా? మీరేం చెప్తున్నారు? కంగారుగా లేస్తూ ప్రశ్నించింది రాధిక. ఆమెకేమీ అర్థం కావట్లేదు. అవునమ్మా, కృష్ణ ఫోన్ చేశాడు. నేను వెంట పెట్టుకుని నన్ను వెంటనే బయలుదేరి రమ్మని, వాడు ఆఫీస్ నుంచి అటు వచ్చేస్తాట అన్నారు హుస్సూరని నిట్టూరుస్తూ. ఎక్కడికి రమ్మన్నారు? కష్టాలంటారేమిటి మావయ్య? అసలేమైంది? ఒక క్షణం ఇలా కూర్చుని వివరంగా చెప్పండి, నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది అంది రాధిక గ్లాస్ తోటి మంచినీళ్ళు తెచ్చి ఆయనకు ఇస్తూ సోఫాను చూపించి. దేవీపురం స్వర్ణ ఇంటికే వెళ్ళాలి, దానికే కష్టాలు మొదలైనాయట అన్నారు. స్వర్ణక ఏమైంది? అసలు మీ అబ్బాయి ఏం చెప్పారు? బ్యాగ్ తీసి 2 జతల బట్టలు అందులో సర్దుతూనే అడిగింది. పిల్లవాడిని తీసుకుని వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉంది ఆమె మానసం. అది గ్రహించినట్టుగా, వద్దమ్మా, నేను మోక్షకు చెప్పి వచ్చాను, అది వచ్చి బాబుని తీసుకుని వెళ్తుంది, నువ్వు పద, వెళుతూ మాట్లాడుకుందాం, త్వరగా రావాలి అనేసి కిందకు దారి తీశారు ఆనందభూపతి. కారులో వెళ్ళిపోతున్నటువంటి మామాకోడళ్లను కళ్ళు వదిలి చూస్తూ ఉండిపోయింది నరసమ్మ. కృష్ణకి స్వర్ణ ఫోన్ చేసిందట. నాకు కష్టాలన్నీ ఒక్కసారి చుట్టుముట్టాయన్నయ్య, వెంటనే బయలుదేరరా. ఫోన్లో ఏమీ చెప్పలేను, వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది. నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, నేను అసలు బతుకున్నానో చచ్చిపోయానో కూడా తెలియటం లేదు అంటూ ఏడ్చేసిందట. కృష్ణ నాకు ఇదే చెప్పాడు. ఏమైందో తెలియక నీలాగే నేను కూడా మదనపడుతున్నాను తల్లి అన్నారు ఆనందభూపతి. రాధ హృదయం వేదనాభరితంగా మారిపోయింది. కుమారభట్టు అతని మాటలు గుర్తొచ్చాయి. మొన్న మనం దేవీ ఆలయానికి వెళ్ళి వచ్చిన విషయం స్వర్ణకు చెప్పలేదు కదా? అనుమానంగా అడిగింది రాధిక. ఎందుకంటే వారం గడువు పెట్టాడు కుమారభట్టు. వారం వరకు ఎవరికీ ఏమీ చెప్పకూడదు, తెలియకూడదు అని. లేదమ్మా, వివరాలు మాకే ఏమీ తెలియనప్పుడు దానికి ఏమని చెబుతాం? అయినా అది దైవరహస్యం అని నువ్వు చెప్పిన తర్వాత ఎలా చెప్పగలను చెప్పు? నేను కృష్ణ దాని గురించి ఎవరికి వాళ్ళం గుర్తు వచ్చినప్పుడు ఊహాగానాలు చేస్తున్నామే కానీ కనీసం మేమే దాని గురించి మాట్లాడుకోవటం లేదు. ఎలాగో ఒక వారం ఓపిక పడితే నువ్వు చెప్తావు కదా అనే ధైర్యంతో ఉన్నాం అన్నారు. చాలా మంచిది మావయ్య, రక్షించారు అంటూ కళ్ళు మూసుకుని ఆనందభూపతి మోక్షకు చెప్పలేదు. కృష్ణ పద్మాంబికకు చెప్పలేదు. రాధ మామగారితోటి అక్కడికి వెళ్ళేసరికి కృష్ణ వచ్చినట్టుగా కూర్చున్నాడు. అన్నగారిని చుట్టుకుపోయి ఏడుస్తోంది స్వర్ణ. అదిగో వదినా, నాన్న వచ్చారు అన్నాడతను. ఇటు చూసిన స్వర్ణ వదినా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రాధికను వాటేసుకుని బావురమంది. ఊరుకో స్వర్ణ, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. అసలు ఇంతకీ ఏం జరిగింది? సంగతేమిటో తెలియకుండా మమ్మల్ని హడల కొట్టి చంపక విషయానికిరా అంటూ వీపు నిమిరి ఊరడించింది. అరగంట తర్వాత స్వస్థురాలై, రండి, చెప్పడం కాదు చూపిస్తాను అంటూ తీసుకుని వెళ్ళింది. 4 రూముల్లో 4 ఉన్నారు పేషెంట్లలాగా. మొదట రాజేంద్ర ప్రసాద్ ఒంటిలో స్పృహలేని స్థితిలో కనిపించాడు. అక్కడే ప్రతాప్ ఉండి చూసుకుంటున్నాడు. 2వ గదిలో ప్రశాంతి కొయ్యబొమ్మల్లే కదులు మిదులు లేక పడి ఉంది. 3వ గదిలో విపరీతమైన జ్వరంతో ఆటలమ్మ వచ్చినట్టుగా పడి ఉన్నాడు కృష్ణానంద్, స్వర్ణ కొడుకు. 4వ గదిలో హార్ట్అటాక్ వచ్చి పడి ఉన్నాడు రాఘవేంద్ర భూపతి. ఏంటిదంతా స్వర్ణ? అసలు ఏమైంది? ఆందోళనగా చూస్తూ అడిగింది రాధిక. నా ప్రారంధం వదిన, మేం శాస్త్రగారితో జాతకాలు అవి చెప్పించుకుని కృష్ణాపురం వచ్చాను చూడు. అప్పుడు మేము ఇంటికి వస్తూ ఉండగా ఒక సన్యాసి ఎదురై మా కారును ఆపి మాకు కష్టాలు రాబోతూ ఉన్నాయని, దేవి విగ్రహం మమ్మల్ని బలిదానంగా మింగేస్తుందని, ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి ఏటిలో పారేయకపోతే అరిష్టాలు తప్పవని చెప్పాడు. నేను ఆయన పట్టించుకోకుండా వచ్చేసాం. మొన్న రాజు మీటింగ్ ఉందని వెళ్ళారు. ఏమైందో తెలీదు, ముందుకు తూలి పడిపోయారట. వెంట ఉన్నటువంటి ప్రతాప్ వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి నాకు ఫోన్ చేశాడు. నేను తాతగారిని తీసుకుని వెళ్ళాను. అప్పటికే బాబుకి జ్వరం, హై ఫీవర్తో ఉన్నాడు. నా కూతుర్ని ఆయాకు అప్పగించాను. 2 రోజులు అన్ని టెస్టులు చేసి వ్యాధి ఏమిటో తెలియటం లేదని చెప్పారు. ఆ మాట వినగానే తాతగారికి హార్ట్అటాక్ వచ్చింది. డాక్టర్లు ఇంటికే వచ్చి చూస్తారని పంపించేశారు. నా కూతురు మంచం మీద కింద పడిందట, కోమాలో ఉందని చెప్పారు. ఈ 4 నన్ను బంతాట ఆడుకుంటున్నట్టుగా ఏడిపిస్తూ ఉంటే ఇంకా నా వల్ల కాదని అన్నయ్యకి ఫోన్ చేశాను వదినా అంది స్వర్ణ వెక్కిళ్ళు పెడుతూ. దేవి విగ్రహం బలిదానం కోరదు స్వర్ణ, భయపడకు, ఇది నీకు పరీక్ష. భయపడి పిరికితనంతో తనని జారవిడ్చుకుంటావో
ధైర్యంతో కష్టాలను ఎదుర్కొని తనని నమ్మి ఆరాధిస్తావో తెలుసుకోవాలని ఆ దేవి నీకు పెట్టినటువంటి పరీక్ష మాత్రమే ఇది. శాస్త్రి గారు చెప్పారు కదా, దేవి విగ్రహం రూపంలో ఆపదలు రాబోతున్నాయని, అవి ఇవే అనుకుని ధైర్యంగా ఉండు. కష్టాలు కన్నీళ్లు లేని బతుకులు ఉండవు స్వర్ణ. ఏదో టైంలో మనలోని శక్తి సామర్థ్యాలకు దైవం పరీక్ష పెడతాడు. తట్టుకోవటం నేర్చుకోవాలి. కష్టే ఫలే అన్నారు పెద్దలు. డాక్టర్లు చేతులు ఎత్తేసినట్లయితే భయపడతారా? మన ప్రయత్నం మనం చేయాలి. నువ్వు ధైర్యంగా ఉండు, నన్ను ఆలోచించుకోనివ్వు అని కృష్ణ వైపు చూసి, కృష్ణ వెంటనే రమ్మని అమ్మకు ఫోన్ చేయండి, ఏం చేయాలో ఆవిడ చూసుకుంటుంది, మనకి కాస్త రిలీఫ్గా ఉంటుంది అని ఆనంద భూపతి వైపు తిరిగినటువంటి రాధ, మావయ్య మీరు ఇంటికి వెళ్ళి బామ్మగారిని ఇక్కడకు పంపండి. అమ్మవారు వచ్చిన బిడ్డను ఆవిడైనట్లయితే జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు లేకపోతే అత్తయ్య ఒక్కరు ఉండలేరుగా అక్కడ. ఇంట్లో నేనైనా ఉండాలి, మీరైనా ఉండాలి. అమ్మ వచ్చి చూశాక ఏం చెప్తుందో చూసి నేను బయలుదేరొస్తాను. మీరు అధైర్యపడక దైవాన్ని నమ్ముకుని ధైర్యాన్ని వహించాలి మరి అంది రాధ. ఆనందభూపతి వెళ్ళి శేషమ్మగారిని పంపించారు. ఆవిడ పిల్లవాడిని చూసుకుంటోంది. కృష్ణ ఫోన్ కాల్ అందుకుని వచ్చినటువంటి సుచిత్రాదేవి తాత మనవలను చూస్తోంది. అన్నయ్య అసలేమైంది? రాజేంద్ర పడిపోయినప్పుడు నువ్వు దగ్గరున్నావా? ప్రతాప్ను ప్రశ్నించింది రాధిక. ప్రతాప్ మూర్తిగారి అల్లుడు ప్రమీల భర్త. ఉన్నానమ్మా. మా మామగారికి జ్వరంగా ఉందని మా అత్తగారు ఫోన్ చేస్తే చూసి వెళదామని వచ్చి ఇంత దూరం వచ్చి రాజేంద్రను కలవకుండా వెళ్ళటానికి మనస్కరించక ఆఫీసుకు వెళితే మీటింగ్లో ఉన్నారు. 10 నిమిషాల్లో వచ్చేస్తారని చెప్పారు. నేను వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను. నేను వచ్చిన సంగతి తెలిసి రాజేంద్ర వచ్చాడు. ఇద్దరం మాట్లాడుకుంటూ లిఫ్ట్లో కిందకి వచ్చాం. ఎవరో ఒకతను ఎదురై హలో అంటూ చేయి కలిపాడు. అతనితో విష్ చేసి వస్తూ ముందుకు తూలి పడిపోయాడు అని చెప్పాడు ప్రతాప్. వెంటనే కృష్ణ చైతన్య ఏదో స్ఫురించిన వాడిలా రాజేంద్ర కుడి చెయ్యి చేతికి తీసుకుని తిప్పి తిప్పి చూస్తూ, ఎవరా వ్యక్తి? రాజేంద్ర ఏమన్నాడు అని అడిగాడు. ఇతనెవరో ఎక్కడా చూసిన గుర్తులేదే అన్నాడు. గుర్తు చేసుకుని చెప్పాడు ప్రతాప్. ఏమిటి కృష్ణ అంటూ వచ్చింది సుచిత్రాదేవి. ఇదిగో చూడండి అత్తయ్య, ఇదేమిటి? సుచిత్రాదేవికి రాజన్న ప్రసాద్ కుడి చెయ్యి బొటనవేలు దగ్గర ఎర్రగా చిన్న శనగబద్దంత బొడిపి రక్తంగడ్డ కట్టినట్టుగా కనిపించింది. దిగ్భ్రాంతిగా చూస్తూ, అవును కృష్ణ, ఇది ఖచ్చితంగా ఎవరో ప్లాన్డ్గా చేసిన పని. ఇక్కడ ముక్క తీసి పైకి పంపిస్తే గానీ ప్రయోగం ఏమిటో మనకి అర్థం కాదు అంది సుచిత్ర. ఇంతలో స్వర్ణ ఫోన్ కాస్త రింగ్ అయింది. హలో ఫోన్ తీసి యథాలాపంగా అంది. అవతల పెద్ద నవ్వు వినిపించి అబ్బా అంటూ రిసీవర్ దూరంగా పెట్టేసింది. కృష్ణ చైతన్య ఫోన్ని అందుకుని గబాల్న హలో అన్నాడు స్పీకర్ ఆన్ చేస్తూ. నువ్వెవరు? అవతల నుంచి గరగరలాడుతూ వినిపించింది ఓ కంఠం. ముందు నువ్వెవరో చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు? కృష్ణ చైతన్య ఎదురు ప్రశ్న వేశాడు. రాజేంద్ర పడక సీను వేశాడా? ఎగతాళిగా ప్రశ్నించింది ఆ కంఠం. చూసినట్టుగా అడుగుతున్నావు, నీకెలా తెలుసు? అసలు ఎవరు నువ్వు? నొసలు ముడి వేసి తీక్షణంగా ప్రశ్నించాడు కృష్ణ చైతన్య. అంతా అతన్నే చూస్తున్నారు. వాడి చేత పడక వేయించిందే నేను గర్వంగా చెప్పాడు. ఎందుకు? ఏం కావాలి నీకు? సాలోచనగా ప్రశ్నించాడు. అలా అడిగావు, బాగుంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉన్న దేవి విగ్రహం. విగ్రహమా? నీకెందుకు? డబ్బుల కోసం. ఆ దేవి విగ్రహం 25,000 కోట్ల ఖరీదు చేస్తుందని నాకు తెలుసు. అయితే నీకెందుకు ఇవ్వాలి? మీకు రాజన్న ప్రాణం కావాలంటే ఇవ్వాలి మరి. విగ్రహం నీకు ఇస్తే రాజన్నకు ప్రాణం ఎలా వస్తుంది? వెరీ సింపుల్. వాడికి నేను ఏ విషయం శరీరంలోనికి పంపించాను దానికి విరుగుడు కూడా నా దగ్గరే ఉంది. విగ్రహం నాకు ఇస్తే ఆ విరుగుడు నేను మీకు ఇస్తాను. తెరలు తెరలుగా నవ్వాడు అవతలి మనిషి. రిసీవర్ దూరంగా పెట్టి రాధిక సైకిల్ చూసి ఆమె వైపు తిరిగాడు కృష్ణ చైతన్య. మళ్ళీ ఫోన్ చేయి, నేను ఆలోచించుకొని చెప్తాను అంటూ. అండర్ గ్రౌండ్లో ఉన్న దేవి విగ్రహాన్ని చేతనైతే వచ్చి తీసుకుని వెళ్ళమని చెప్పండి అంది రాధిక. రాధా కృష్ణ చైతన్యతో పాటు అంతా నివ్వెరపోయారు. ఆ విగ్రహాన్ని ఎవ్వరూ తీసుకెళ్లలేరండి. తనని తానే రక్షించుకుంటుంది. అది ఆ జగన్మాత. నా మాట విని దాని మీద నమ్మకాన్ని ఉంచి నేను చెప్పినట్టుగా తమాషా చూస్తూ ఉండిపోండి. అన్నయ్యను రక్షించే ప్రయత్నం నేను చేస్తాను. వెళ్ళి నన్ను మన ఇంటి దగ్గరికి పంపించేసి ఇక్కడ స్వర్ణకి తోడుగా మీరుండండి. నేను మళ్ళీ వస్తాను అంది రాధిక కృష్ణాపురానికి బయలుదేరుతూ. అసలు నీ ఆలోచనలేమిటో నాకు అర్థం కావట్లేదు రాధా. రాజేంద్రను నువ్వు రక్షించగలవా? మన ఊరు వెళ్ళి ఏం చేస్తావు ఇక్కడ ఉండక?
అయోమయంగా అడిగాడు. కృష్ణ చైతన్య, స్వర్ణ కూడా కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉండిపోయారు రాధికను. 1 వారం గడువు కోరాను, నాకు స్వేచ్ఛను ఇమ్మని. తర్వాత అంతా నేనే చెప్తాను. అంతవరకు దైవ శాసనానికి పాటించి నా మాటను వినండి అంది స్థిర నిశ్చయం ప్రస్ఫుటమయ్యేటటువంటి స్వరంతో దృఢంగా. ఓకే, యు ఆర్ గో ఆన్. కృష్ణ చైతన్యకు దేవీ ఆలయంలో సంఘటన గుర్తుకు వచ్చింది. రాధిక త్రిశూలంతోటి కడుపులో పొడుచుకొని ఆత్మార్పణం చేసుకోవటం, ఆమె ఎదురుగా కూర్చున్న బాల సన్యాసి ఒక్కసారిగా 6 తలల పెద్ద కాలసర్పంగా మారిపోయి 6 తలలు చాపి నాల్కలతోటి రాధిక రుధిరాన్ని ఆస్వాదించటం, వెనువెంటనే రాధిక పొట్ట మీద గాయం మాయమైపోయి త్రిశూలం కింద పడిపోవటం, ఆ సర్పం రాధికకు ఏదో చెప్పి అదృశ్యమైపోవటం అకస్మాత్తుగా గుర్తుకొచ్చాయి. లోపల దృశ్యం కనబడిందే కానీ మాటలు వినబడలేదు. వెంటనే శాస్త్రి గారి మాటలు కూడా గుర్తుకొచ్చాయి. మానవ రూపంలో ఒక మహాత్ముడు వస్తాడు అని చెప్పారు. అంటే ఆ మహాత్ముడు ఆ సర్పమా? సాలోచనగా తల పంకిస్తూనే రాధిక భుజం తట్టి పంపించేశాడు కృష్ణ చైతన్య. ఆ భార్యాభర్తల ఆలోచనలు తెలియకపోయినా వాళ్ళు కోరేది తన శ్రేయస్సునే అనే సంగతి తెలుసుకుని మౌనంగా ఉండిపోయింది స్వర్ణ. రాధ కృష్ణాపురంలో బయలుదేరిపోయి వెళ్ళిపోయింది. ఆమెను చూసి రాజేంద్ర ఎలా ఉన్నాడని కుశల ప్రశ్నలు వేశారు అంతా. అలాగే ఉన్నాడని పొడిగా సమాధానాలు చెప్పింది. ఆమె అంతటా ఆమె చెప్పేంత వరకు ఏమీ అడగవద్దని ఆనంద భూపతి అందరినీ హెచ్చరించినందువల్ల గట్టిగా ఎవ్వరూ ఏమీ అడగలేకపోయారు. మాట మాత్రంగా కూడా తనకు ఏమీ చెప్పకుండా కృష్ణ వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఆనందభూపతి రాధ వెళ్ళటం, ఆనందభూపతి వచ్చేసి బామ్మగారిని దేవీపురానికి పంపించి చెప్పేంత వరకు పద్మాంబికకు అసలు విషయమే తెలియలేదు. తెలిసాక భర్తకు ఫోన్ చేసింది. కృష్ణ వివరంగా అంతా చెప్పాడు. రాధ వచ్చాక డైనింగ్ టేబుల్ దగ్గర రాధను చూసి, నీ ఆత్మస్థైర్యానికి నా జోహాలు రాధ. నిన్నేమీ అడగవద్దని వారం గడువు పెట్టామని మామయ్య కృష్ణ కూడా అన్నారు. సరిగ్గా వారం అయ్యాక నిన్ను పర్సనల్గా అడుగుతాను, అంతవరకు బాయ్ అనేసి వెళ్ళిపోయింది తన మందిరానికి పద్మ. జ్ఞానోదయం నవలను చదువుతున్నానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే అనుకోకుండా అప్పుడప్పుడు కనుక నేను అప్లోడ్ చేయకపోయినట్లయితే కొంచెం నాకు సహకరించండి. మెనీ థ్యాంక్స్.